బతుకుదెరువు కోసమని మలేషియా దేశం బతకబోయినోళ్ళు జైల్లో పడి కొన్ని ఏళ్ల కోలే తిప్పలు పడుతున్నారట. ముచ్చటెరికైన కేటీఆర్ సారు మలేషియా సర్కారుతో మాట్లాడి కోర్టుల దండగలు కట్టి తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళని తీసుకొని వచ్చిండట. అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి సారుకు మలేషియాల జైల్లో పడ్డ మనోళ్ళు యాదికి రాలేదా? ఏం కథ అరుచుకుందాం పారి. మనిండంగా మళ్ళా తెలంగాణకు వస్తాము, మా ఇంటోళ్ళను చూస్తామని అనుకోలేదని ఇట్లా బాధపడుకుంటా ఇంటోళ్ళ మీద పడి ఏడుస్తున్న ఈ అన్నలు చాలా దినాలకోలే మలేషియా దేశంలో జైల్లో మస్తు తిప్పలు పడుకుంటా ఉన్నారట. సర్కారుకు మొరబెట్టుకుంటే షెయి ప్రభుత్వం వాళ్ళ గోడు పట్టించుకున్నది లేదట. బయటి దేశాల అందాల బామల మీద పెట్టిన మనుషుల ముత్యమంతా కూడా ఈ బయటి దేశంలో జైల్లో ఉంటున్న వీళ్ళ మీద పెట్టలేదట. అసలు అధికార పార్టీలు దేక కూడా దేకలేదట. అందుకే మాజీ మంత్రి కేటీఆర్ సారు చాలా దినాల సంధి వాళ్ళను జైళ్ళ నుంచి ఇడిపించేందుకు తిప్పలు పడుతుండట. కేటీఆర్ సారు ఒక్కడేనా అంటే ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఆయన ఎవరు అంటే బీఆర్ఎస్ లీడర్ జాన్సన్ నాయక్ సారు. ఇటు రావు సారు అటు నాయక్ సారు ఇద్దరు కష్టపడి మరీ ఇడిపించుకొచ్చిర్రట. అయ్యా కేటీఆర్ సారు, మరి మీ కార్ పార్టీ అధికారంలోకి రాకముందే మీ అయ్యా కేసీఆర్ సారు ఇట్లా బయటి దేశం పోయినోళ్ళ కోసము ప్రత్యేకంగా పైకం విడుదల చేయాలి, వాళ్ళకు ఆసర కావాలి అన్నాడు. మీ పార్టీ ఏలుబడిలకు వచ్చినాక మళ్ళా ముచ్చట కూడా తీయకపోతిరి. 10 ఏళ్ల ఏలుబడిలా అసలు మీరు పట్టించుకోకపోతిరి. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి మీకు అక్కరున్నది కాబట్టి ఇట్లా అవస్థలు పడుకుంటా పబ్లిక్కు పనికొచ్చే పని చేస్తుండ్రా అన్నట్టు. అంటే మీరు అధికారంలో ఉన్నప్పటికంటే అధికారంలో లేనప్పుడే అస్సలు పని చేస్తట్టున్నారు కదా. ప్రజలకు మీ సేవలు అందాలంటే మీరు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉంటేనే సాధ్యమయ్యేటట్టు ఉన్నది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.